హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? నేను మీకు పైపింగ్ క్లాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇది తయారు చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే మీరు ఒక లైన్ కట్ చేసుకున్నారనుకోండి, 2 బ్లౌజులకొచ్చేస్తది. ఒక్కసారి ఈ విధంగా తయారు చేసి మనం గాని పెట్టుకుంటే పైపింగ్ క్లాత్, మాటికి పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని, క్రాసులు పెట్టుకొని, కుట్టుకొని ఇదంతా తలకాయ నొప్పుండదు. చూడండి, మధ్యలో జాయింట్ అయ్యి కూడా వచ్చేస్తది. ఇదొచ్చి 2 బ్లౌజులకొచ్చేస్తది. నేను ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటాను. ఏ కలర్ కావాలో ఆ కలరు. చూడండి, మెరూన్ కలరు, బిస్కెట్ కలరు, గ్రీన్ కలరు అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఏ బ్లౌజ్ వస్తే బ్లౌజ్‌కి గానీ, డ్రెస్‌కి గానీ అప్పటికప్పుడే నేను పైపింగ్ కట్ చేసి వేసేస్తాను. పైపింగ్ బ్లౌజ్ కుట్టాలనుకుంటే అబ్బా! పైపింగ్ ఎవరు రెడీ చేసుకుంటారు అని ఒక ఇబ్బందిగా ఉంటది. కష్టంగా అనిపిస్తది మనకి. కానీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకు పైపింగ్ బ్లౌజు ఈజీగా స్టిచ్చింగ్ చేసేయవచ్చు. చాలా ఈజీగా టైం కూడా సేవ్ అవుతది. చూడండి ఎంత క్లాత్ వచ్చిందో చూడండి. ఇదైతే మీకు 2 బ్లౌజులకొచ్చేస్తది. ఇంకా 2 బ్లౌజులకొచ్చి ఇంకా మిగలద్ది మీకు. మధ్యలో మీరు జాయింట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అదే జాయింట్ అయ్యి వచ్చేస్తది. మీకు ఆ పైపింగ్ క్లాత్ ఎలా తయారు చేయాలనేది నేను వీడియో పెడతాను చూడండి. చూడండి, ఇప్పుడు నేను బ్లౌజ్‌కి ఎలా పైపింగ్ వేస్తున్నానో చూడండి. మనము 1.25 ఇంచు వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 ఇంచు మనం ఈ విధంగా మడిచి కుట్టేయాలి. ఇది ముందు మెడే కాబట్టి, చిన్న మెడే కాబట్టి నేను చిన్న క్లాత్ తీసుకున్నాను. చూడండి ఏ విధంగా రౌండ్ తిరిగిపోతుందో చూడండి. ఒక సైడ్ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకే లెవెల్లో వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 12వ నెంబర్ థ్రెడ్ ఇది. మనము ఈ విధంగా గోరుతో ఒకసారి ఈ విధంగా ఆ క్లాత్ మీద ఇక లైన్‌గా కొంచెం రఫ్ చేసామనుకోండి బావుంటది మీకు. తర్వాత మనం ఈ పైపింగ్ క్లాత్ దీంట్లో ఈ మధ్యలో పెట్టాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు బాగా గమనించండి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఇవతలకు ఉండాలి. పైపింగ్ థ్రెడ్ ఈ పక్కకు పెట్టుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ఖర్చుతో సహా మడవకూడదు. జస్ట్ పైపింగ్ క్లాత్ మాత్రమే మడవాలి థ్రెడ్ పెట్టి. చాలా సన్నగా చాలా నీట్‌గా వచ్చేస్తది మనకు పైపిన్ను. ఈ విధంగా వేసుకున్నామనుకోండి ఈజీ అసలు. ముందే పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం కొంచెంగా మనం జరుపుకుంటూ థ్రెడ్‌ని పెట్టుకొని ఫోల్డ్ చేసి కుట్టేయాల. చూడండి ఈ ఖర్చు చూడండి. ఖర్చు మడవకూడదు. జస్ట్ పైపింగ్ క్లాత్ ఒకటే మడవాలి. ఎంత నీట్‌గా వస్తదంటే చాలా సన్నగా అసలు పైపింగ్ మనం వేసినట్టే కనపడదు. అంత నీట్‌గా వచ్చేస్తది. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే 1కి 2 సార్లు వీడియో చూడండి. కొత్త వారికి ఒక్కసారి చూడగానే అర్థం అవ్వదు. కాబట్టి 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను. చూడండి ఎంత నీట్‌గా పైపింగ్ వచ్చేసిందో. చాలా బాగుంది కదా చూడండి. కడ్డీలాగా వచ్చేసింది పైపింగ్. వెనక వైపు తిప్పి మనం ఒక స్టిచ్ వేసేయాలి. పాదం వెడల దూరం పెట్టి ఒక స్టిచ్ వేసేయాలి. అప్పుడు ఆ పైపింగ్ క్లాత్ మనకు బయటికి రాకుండా ఉంటది. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయండి. చూడండి నీట్‌గా వచ్చేసింది. బ్లౌజులకైనా, పంజాబీ డ్రెస్సులకైనా వేటికైనా మనం ఈజీగా పైపింగ్ వేసేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.